పెదవులలరించే అమృత గీతం మనసు మ్రోగింది మధుర సంగీతం పెదవులలరించే అమృత గీతం మనసు మ్రోగింది మధుర సంగీతం
దయగలిగిన మా దేవ, నీ గొప్ప కృపను బట్టి, ప్రేమను బట్టి ఈ క్రిస్మస్ దినాల్లో మమ్మల్ని బ్రతికించావు. మాలో అసూయ ద్వేషాలు తండ్రి అన్నిటిని తీసివేసి మేము ఈ క్రిస్మస్ ఇచ్చుటకు మాకు నేర్పించండి నాయన. ఆటంకాలు అడ్డుబండలుగా మేము ఉండకుండా మాకు కలిగిన దానిలో నుండి పేదలకి, తండ్రి సేవకులకి ప్రభా నీ వాక్యానుసారంగా పంచగలిగే ప్రేమ మాలో ఉంచండి. నీ వాక్యాన్ని పంచే రీతిగా పంచడానికి నాకు నేర్పండి ప్రభా. ఈ దినం నీ వాక్యంలో ఏ సత్యం చెప్పాలని ఇష్టపడ్డావో దాన్ని స్పష్టంగా మాతో మాట్లాడి కావలసిన కృప దయచేయమని క్రీస్తు పేర వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరులారా, పెద్దలారా, బిడ్డలారా, ఈ ప్రభు దినం క్రిస్మస్ని మరలా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ దినం ఏమైందంటే దేవుని రక్షణ ప్రణాళికలో ఆయన కన్య మరియలో పరిశుద్ధాత్మ ద్వారా గర్భము దాల్చినప్పుడు ప్రజాసంఖ్య రాయటానికై వారు ఏం చేశారంటే బెత్లెహేముకు వచ్చారు. అదే మొదటి ప్రజాసంఖ్య, దేశంలో ప్రారంభించిన ప్రజాసంఖ్య అదే మొదటి ప్రజాసంఖ్య. అందుకే బైబిలే హిస్టారికల్ బైబిల్. మిగతా అన్నీ కూడా కవులు సాహిత్యం కొరకు రాసిన గ్రంథాలు. ఇది హిస్టారికల్ అండ్ స్పిరిచువల్, ఇంకా చెప్పాలంటే పరలోక గైడ్ ఈ బైబిల్. ఈ అంతేగాక చరిత్రను విభజించింది కూడా బైబిలే. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. క్రీస్తు అనే మాట ప్రతి మతస్థుడికి, ప్రతి దేశస్థుడికి తన నోట్లో రావాల్సిందే. రాయకుండా ఆ బాండు చల్లదు, ఆ బర్త్డే చల్లదు. ఎవడన్నా డేట్ వేసుకోకపోయేది నా బర్త్డే అంటే ఒప్పుకోరు. ఖచ్చితంగా క్రీస్తు శకం అని పెట్టాలి అక్కడ. కాబట్టి అలాంటి క్రీస్తు ఈ భూలోకానికి వచ్చినప్పుడు స్థలం లేదు, సత్రంలో కూడా స్థలం లేదట. గర్భంలో ఉండే అని అంటూ ఉంటాడు, గివ్ మీ ఎ ప్లేస్ అని, నా కొరకు స్థలమే అని. అయ్యా నీకు ఇక్కడ స్థలం లేదని చెప్తున్నారు, నీకు ఇక్కడ స్థలం లేదు. చూసారా, లోకంలో పుట్టే బిడ్డలు చాలా చాలా పెద్ద అంతస్తులో పుడుతున్నారు. పేదవారి బిడ్డలైనా మంచి మంచి ఆసుపత్రులలో పుడుతున్నారు. లోకం వాళ్ళను మార్చేస్తుంది. కొంత వయసు వచ్చేటప్పుడు ఏమైపోతారంటే లోక మర్యాదను అనుసరిస్తారు, లోకాన్ని స్నేహితం చేస్తారు, లోకాన్ని యేసుక్రీస్తు సంఘాన్ని ముడేయటానికి చూస్తారు. కొంత లోకంలో ఒక కాలు, కొంతకాలం వచ్చి చర్చిలో పెడతారు. చల్లగా ఉండరు, వెచ్చగా ఉండరు. దేవుడు ఊసేసే రీతిగా జీవితాలు మార్చుకుంటారు. లోకం ఒక నటన. ఈ లోకంలో మనం యాత్రికులంగా వచ్చి యాత్రలో స్థిరంగా ఉండిపోవాలని కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఊసర వెళ్ళిలాగా ప్రవర్తిస్తాం. గుళ్ళో ఉంటే గుళ్ళో ఉన్నట్టు, లోకంలో ఉంటే లోకంలో ఉన్నట్టు, సినిమా హాల్లో ఉంటే సినిమా హాల్లో ఉన్నట్టు. ఈ రీతిగా లోకం మనల్ని మార్చేస్తుంది. లోకాన్నే మార్చేసి పరలోక వాసులుగా చేయాలని, హృదయాన్ని చైతన్యపరిచి ఒక నూతన జన్మ ఇవ్వాలని వచ్చిన యేసుక్రీస్తుకి స్థలం లేదు. ఆయనకి స్థలం లేదు. ఆయనకి స్థలం ఇవ్వలేకపోయారు, స్థలం లేదు. దైవ అన్వేషణ, దైవ ప్రత్యక్షత, దైవ ప్రతిధ్వని నీటికి కూడా వినిపిస్తుంది. నీటికి కూడా వినిపిస్తుంది ఆ మాట. నీటికి కూడా ప్రతిధ్వనిస్తుంది, నాకు స్థలం కావాలని. గివ్ మీ ప్లేస్, గివ్ మీ ఏ ప్లేస్. చూసారా, 3 చూద్దాం ఇదేనా. ఫస్ట్ది ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు మానవ హృదయాల్లో స్థలం ఉందా? ఆయన మన హృదయాలలో నివసించాలని వచ్చాడు. హృదయాల్లో మనం స్థలం ఇవ్వగలుగుతున్నామా? చూడండి ఒకసారి 1 కొరింథీ 3:16 మనం చూస్తే, మీరు క్రీస్తు ఆలయమై ఉన్నారు, క్రీస్తు యొక్క ఆత్మ మీలో నివసించుచున్నది అన్నాడు. నేను కరెక్ట్గా కంటెంట్ చెప్పడంలే, భావాలు చెప్తున్నాను. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసిస్తుంది. కాబట్టి ఆత్మ మనలో నివసించేది, ఆత్మ మనలో పోగొట్టుకున్నాం. ఆయన ఆరాధిస్తున్నామంటే ఆ ఆరాధన కూడా ఎలా ఉంటుంది అంటే ప్రతి చర్చి ఒక్కొక్క రీతిగా ఆరాధిస్తూ సొంత ఆరాధనలు వచ్చేస్తున్నాయి. దేవుని వాక్యంలో ఆయన ఏం చెప్పాడంటే యథార్థంగా, ఆత్మతో, 3వది సత్యంతో.
చూడు 3 పాయింట్స్ ఆయన చెప్పాడు. నీ పాయింట్స్ మాకెందుకయ్యా, మాకు జ్ఞానం ఎక్కువైపోయింది, మాకు విజ్ఞానం ఎక్కువైపోయింది, మాకు సంగీతం ఎక్కువైపోయింది, మేము కొత్త కొత్త బైబిళ్ళు రాయగలం, కొత్త కొత్త సిద్ధాంతాలు పెట్టగలం అని మన ఇష్టం వచ్చినట్టు ఆరాధన చేయటానికి ప్రారంభం చేశాం. చూసారా, యేసు ప్రభువే చెప్పాడు ఆ మాట, నేను చెప్పడం లేదు. మత్తయి సువార్త 15వ అధ్యాయం ఒకసారి తీయండి. ఏం చెప్తాడో చూడండి. 15వ అధ్యాయం 6వ వచనం చూస్తారా? మీరు మీ పారంపర్యాచారము నిమిత్తం దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారు? నిరర్ధకం చేస్తున్నారు. దేవుని సంఘాల్లో దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారు. చేసి ఏం చేస్తున్నారు? వేషధారులారా, దేవుని వాక్యాన్ని ఎవరు నిరర్ధకం చేస్తారో వాళ్ళు వేషధారులు. తర్వాత అంటారు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు, కానీ వారి హృదయము నాకు హృదయంలో క్రీస్తు లేడు. హృదయంలోనికి రావాలన్న వాడిని బయట పెట్టాం. హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తప్పుతూ ఉంటే ఆయనకి తీయం, లోకానికి తీస్తాం. నువ్వు హృదయం బయట ఉండమంటాం, హృదయం బయట ఉండమంటాం. హృదయం లేకుండా ఆరాధించడానికి ప్రయత్నం చేస్తాం. అందుకే దేవుడే చెప్పాడు యేసుప్రభు, మీ హృదయం ఎట్లుంది? దూరంగా ఉంది. ఇంకా ఏమంటున్నాడు చూడండి, ఇంకా ఏమన్నాడు? మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశాలు అట్టే ఉండాలా, బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. వ్యర్థమైన ఆరాధన. ఆరాధనలో యథార్థత లేదు, ఆరాధనలో ఆత్మ లేదు, ఆరాధనలో సత్యం లేదు. నోరు తెరిస్తే అబద్ధం. ఇది మన జీవితం యొక్క అంతరంగిక స్థితిని దేవుడు చెప్తున్నాడు. ఆయన వచ్చాడు ఈ లోకానికి. సత్రంలో లేదు, సత్రంలోనే కాదు, ఇన్ని క్రిస్మస్లు చేసుకున్నాం, మన హృదయంలో ఉన్నాడా? మనల్ని మనం పరీక్షించుకుందాం. ఆయన మన హృదయంలోకి రావాలని ఇష్టపడుతున్నాడు. నీ హృదయంలో, నా హృదయంలో యేసు ప్రభు ఉన్నాడా? ఒక్కసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్తలోనే ఇంకొక మాట అంటాడు ఆయన. ఏమంటాడు అంటే 8:20లో, అందుకు యేసు, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుకైనాను స్థలం లేదు కదా, నక్కలకు బొర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి. మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదట. ఇదే మాట మీరు చూడాలనుకుంటే లూకా 9:58లో కూడా చెప్పాడు. 2 పర్యాలు లూకా రాశాడు, మత్తయి రాశాడు. నక్కలకు బొర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసం ఉంది. కాబట్టి ఇది మన జీవితంలో మనం తెలుసుకోవాలా. మానవ హృదయాలన్నీ కూడా ఏ విధంగా అయిపోయినాయి అంటే నక్క స్వభావం కలిగిన వారిగా అయిపోయాం. భూలోకంలో యేసుక్రీస్తు ఒకసారి ఏమన్నాడో తెలుసో, ఏ రోజుని చక్కగా ఆయన రాజు ఆ దేశాన్ని ఏలుతున్నాడు, సామంతరాజు అయిన ఆ రాజుని పట్టుకొని ప్రజలకు చెప్తాడు, ఆ నక్క తిట్ట చెప్పమంటాడు. నక్కతో చూసా, ఒక మనిషిని, ఒక రాజుని నక్కలకు కూడా బొర్రెలు ఉన్నాయంట. నక్కలు మనుషుల్లో కూడా ఉన్నారు. ఎందుకు నక్క అంటే ఆ భావం ఏంది? గర్వానికి, స్వార్థానికి, జిత్తుల మారితనానికి, మోసానికి, నాశనం చేయటానికి ఒక సంకేతనం నక్క. మోసానికి, సంకేతికి, వీటికి నక్క ఒక గుర్తు. చెట్టు ఎదుగుతూ ఉంటే, పూలు పూస్తూ ఉంటే, చర్చి అభివృద్ధి చెందుతూ ఉంటే ఎవరు పాడు చేస్తారో తెలుసా? నక్కలు పాడు చేస్తాయి. నక్కలు. పరమగీతాల గ్రంథం తీయండి, పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయాలు తీయండి. వాటికి గుంట నక్కలు సహాయం చేస్తాయి. అంటే కొంతమంది అటు ఇటు కాని వాళ్ళు ఉంటారు కదా, కొన్నిసార్లు అటు సహాయం చేసేవాళ్ళు, కొన్నిసార్లు ఇటు సహాయం చేసేవాళ్ళు, కొన్నిసార్లు ఏదైనా ఆధ్యాత్మికంగా ఇవ్వాలనుకుంటే చెడగొట్టేవాళ్ళు, ఈ కదా పేరు కోసం వేయటానికి ప్రయత్నం చేసేవాళ్ళు, రకరకాల మనుషులు ఉంటారు. ఈ మనుషులలో గురించి చూసారా? 2:15లో మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెట్టు నక్కలను పట్టుకునుడి, సహాయం చేసే గుంట నక్కలు. నక్క అంట హిస్టరీలో తన నక్క చరిత్రలో ఏంటంటే ఎప్పుడు కూడా అది ఒక దాన్ని చంపదు, ఒక గుంట తవ్వదు.
అది హాయిగా దిట్టంగా కూర్చొని ఉంటుంది. ఇప్పుడు సాతాను కూడా దిట్టంగా కూర్చొని ఉంటాడు దేవుని మందిరంలో ఒక పక్క, యేసు ప్రభు దేవునిలో ఉంటాడు. ఈ గుంట నక్కలు ఏం చేస్తాయో తెలుసా? ఈ చచ్చిపోయిన శవాలను తువ్వి దానికి అర్పిస్తూ ఉంటాయి. యేసుక్రీస్తుకు అర్పించబడుతూ ఉంటే ఈ గుంట నక్కలు సాతానికి అర్పిస్తాయి. ఈ గుంట నక్కలు తొగుతాయంట. తొవ్వి ఏం చేస్తాయంటే నీ హృదయాన్ని నక్క హృదయం చేస్తాయి, నక్కక అర్పితం చేస్తాయి. ఈ గుంట నక్కలు శవాలను తొరిగి ఆత్మ చచ్చిపోయిన శరీరాలు, ఆత్మ చచ్చిపోయి బాడీలో బతుకుతున్న శరీరాలు, అది అబద్ధ శరీరం, మోసపుచ్చే శరీరం, గర్వపు శరీరం కదా. అది ఏ గాలికి ఆ చాపెత్తేస్తున్నారు. ఇవి ఏం చేస్తాయంటే సైతాను ఈ గుంట నక్కలు తొవ్వి నక్కకు అప్పగిస్తాయి. అందుకే నక్కల విషయం జాగ్రత్త అంటాడు, గుంటలు దవ్వుతుండే గుంత నక్కల విషయం జాగ్రత్త అంటారు. కాబట్టి ఆ నక్కలకు కూడా బొరియలు ఉన్నాయంటే ఈ లోకంలో చాలా చాలా పెద్ద పెద్ద బొరియలు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తుకు స్థలం లేదు. ఇంకా నక్కలను గురించి మనం చూడాలనుకుంటే విలాపవాక్యం 5:18 చూస్తే ఒక మాట రాస్తాడు. ఏమంటాడంటే నక్కలు దాని మీద తిరుగుచు ఇతను బట్టి పాడుబడిన స్థలాలుగా చేస్తాయి. చూసారా, నక్కలు పాడుబడిన స్థలాల్లో దొరుకుతాయి. మంచి స్థలాలను కూడా ఏం చేస్తాయో తెలుసా? పాడుబడిన స్థలాలుగా తయారు చేస్తాయి. నక్కల పని ఏందంటే పుష్పించి చిగురించి కాయలు కాసి దేవునికి ఆధ్యాత్మిక అభివృద్ధిని తెచ్చి ఫలింప చేయాలనుకుంటే ఈ నక్కలు ఏం చేస్తాయంటే వాటిని పాడైన స్థలాలుగా చేయటానికి ప్రారంభం చేస్తాయి. బిడ్డలారా, ఎవరో నక్కలుగా ఉండకుండా ఉందాం వచ్చే సంవత్సరం. ఎందుకంటే పాడు చేసే వాళ్ళుగా ఉండగాకండి, పాడైపోతారు, కుటుంబాలు పాడైపోతాయి. నక్కలకి బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు కూడా గూళ్ళు ఉన్నాయి. ఏంటి ఈ ఆకాశ పక్షులు? 126 రకాలు ఉన్నాయంట పక్షులు ఈ లోకంలో. 126 రకాలు. మన దేశానికి చాలా వలస పక్షులు వస్తాయి. ఒక పక్షి ఏం చేస్తుందా అంటే మత్తయి సువార్త 13వ అధ్యాయం 14వ వచనం 4వ వచనం నుంచి కూడా చూడవచ్చు. ఏం చేస్తుందంటే వాడు విత్తుచుండగా కదా కొన్ని విత్తనములను త్రోవ ప్రక్కన పడను, పక్షులు వచ్చి ఏం చేస్తాయి? ఎత్తుకొని పోతాయంట. చూసారా, కొన్ని దేవుని గుడిలో కూర్చొని దేవుడు ఈ దినం మనతో ఏం మాట్లాడతాడు, ఈ దినం ప్రభుదాస్ జీవితంలో ఏం సరిచేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. గుడికి వచ్చేటప్పుడు మనం ఏం ప్రార్థన చేసుకొని రావాలా? దేవా, ఈ దినం ఏ వాక్యంతో నన్ను కడుగుతావు, ఏ వాక్యంతో నన్ను సరిచేస్తావు, నేనేం రావాలా, ఏ వాక్యం నా చేత బోధిస్తావు, నేను బోధించటమే కాదు ఆ వాక్యం నాకు కూడా చెందింది, నేను సరి చేసుకుంటానా లేదా అని పరీక్షించుకొని రావాలా. మన ఇద్దరం, మీరు నేను పరీక్షించుకొని రానప్పుడు ఏం చేస్తుందంటే ఆ వాక్యానికి చెవు ఇవ్వము, దురద చెవులు మనవి. వాక్యానికి చెవులు ఇవ్వం. వాక్యాన్ని మనం ఏమనుకుంటామంటే ఈ వాక్యం నాది కాదు పక్కన ఉండదు అనుకుంటాం. లేకపోతే పాస్టర్ గారికి నా మీద కోపం ఉంది కాబట్టి కక్కేశాడు ఆ వాక్యం అంట. నాకేం కోపము, నేను ఎందుకు కక్కుతా? దేవుడు కక్కుతున్నాడు. అది పక్క త్రోవబోయే లోపలికి ఏమొస్తుందో తెలుసా? పక్షి సాతాను ఎత్తుకొని వెళ్ళిపోద్ది. ఆ వాక్యం నీలో ఉండదు. ద్వేషం, అసూయ, మత్సరం, క్రోధం, ఎవరికైనా మంచి జరిగితే వాడిని కీడు చేయాలని, ఎవరికైనా ఏదన్నా గొప్పది వస్తే దాన్ని తొలగించాలని, ఏదైనా ఒక దగ్గర గొప్ప ఉంటే అది ఓర్చుకోలేము. క్రిస్మస్కి అది మాకు కావాలి కదా, ఇంకొకటి ఏంది ఆమె చీర కట్టుకున్నది ఏంది అని. వీళ్ళు సైతాన్లు. ఆ సాతాన్లకి ఈ పక్షులకు మార్చబడింది. దేవుని వాక్యం యొక్క విత్తనాన్ని ఎత్తుకొని పోతాయి. ఇంకా ఒకటి మనం చూడగలం. ఇంకా ఒక పెద్ద పక్షి ఉంది, భయంకరమైన పక్షి, గద్ద. భయంకరమైన పక్షి. అమెరికా వాళ్ళు అదే పెట్టుకున్నారు డ్యాగాని. దాని మీదనే మాట్లాడని ఎక్కువ ప్రసంగాలు. 14వ అధ్యాయం ఆదికాండం 15వ చూస్తే బలి మాండగా బలిపీఠాన్ని తయారు చేస్తాడు అబ్రహాం. మంచి పశువులను పావురాలను తెచ్చి బలిస్తాడు. ఆ బలిచ్చే లోపలికి ఏమైందంటే చీకటి పడిపోద్ది. ఆ చీకటి పడిపోయిన తర్వాత ఆ చీకట్లో కూర్చుంటాడు. ఎందుకు కూర్చుంటాడో తెలుసా? గద్దలు వచ్చి వాలి ఆ బలులను తినేయటానికి ప్రయత్నం చేస్తుంటాయి. గద్దలు వాలి దేవునికి ఇచ్చిన ఆ బలిపీఠపు బలిని తినటానికి ప్రయత్నం చేస్తుంటాయి. అప్పుడు
అబ్రహాం ఆ భాగాన్ని ఇంటికి పోయి చదవండి. ఏం చేస్తాడంటే ఆ గద్దల్ని రాత్రి అంతా తరుముతుంటాడు. ఆ బలి నిషిద్ధం కాకుండా ఉండటానికి, ఆ బలి చెడిపోకుండా ఉండటానికి, ఆ బలిలో విషపు జంతువులు వాలి మైల చేయకుండా ఉండటానికి, పరిశుద్ధత కాపాడటానికి ఆ బలిపీఠం మీద గద్దలు వాలకుండా తరుముతూ ఉంటాడు. నువ్వు కూడా దేవుని మందిరానికి వచ్చి ఇంటిలోకి పోయి ప్రార్థన అనే బలిపీఠం దగ్గర నా ప్రార్థన దహన బలి, నా ప్రార్థన ధూపము, నేను చేతులెత్తుట సాయంకాలము నైవేద్యం అని నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ బలిపీఠం దగ్గర వాటిని తినటానికి ఏవి కాసుకుని ఉంటే అది గద్దలు ఉంటాయి. సాతాను యొక్క గద్దలు అక్కడ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే ఆ విత్తనాలను ఎత్తుకొని ఆ యొక్క బలిపీఠపు యొక్క మంచివన్నీ మాంసాలన్నీ తీసుకుని వెళ్ళిపోయి నీలో నిషేధంగా ఏర్పాటు చేస్తాయి. నీ హృదయాన్ని పాడు చేస్తాయి కదా. చాడీలు చెప్పి, ముచ్చట్లు చెప్పి, లేనిపోని అబద్ధాలు చెప్పి. నేను ఎప్పుడు ఒకసారి చెప్తా, ఏదైనా ఎవరైనా నా మీద చెప్పినా, మా టీచర్ కూడా చెప్పేవాడు, వచ్చి డైరెక్ట్గా నన్ను అడుగు, నువ్వు నమ్మొద్దు అన్నాడు. లేదంటే మా ఇద్దరిని పెట్టాడు, మా ఇద్దరిని పెట్టి, నా మీద చెప్పిన వాడిని పెట్టి నన్ను పెట్టాడు. సత్యం బయటపడుతుంది. చాలాసార్లు ఏం చేస్తాయంటే గద్దలు చేసే పని ఏ పనులు చేస్తాయి. ఏం చేస్తాయి అంటే ఆ బలిపీఠను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాయి. అందుకోసం ఏం చేయాలో తెలుసా? ఆ బలిపీఠం మీద ఉన్న ఆ యొక్క పవిత్రమైన ప్రార్థనను, పవిత్రమైన ఆత్మీయ బలులను, పవిత్రమైన దేవునికి సమర్పించేదాన్ని ఎవ్వడు కూడా పాడు చేయకుండా ఉండటానికి ఏం చేయాలి? గద్దల్ని తరమాల. అబ్రహాం ఆ పని రాత్రి అంతా చేశాడు. గద్దల్ని తరుముతా కూర్చున్నాడు. అది మనం చేయవలసిన పని. అలాంటి ఆకాశ పక్షులకి నివాసాలు ఉన్నాయి. అలాంటి నక్కలకి, జిత్తుమారిన నక్కలకి బొర్రెలు ఉన్నాయి. యేసుక్రీస్తు ఏం చెప్తాడు? నాకు స్థలం లేదు, నాకు స్థలం లేదు. ఈ క్రిస్మస్లో నువ్వు స్థలం ఇస్తావా? నీ హృదయంలో ఆయనకు స్థలం ఇవ్వగలవా? నీ హృదయంలో స్థలం ఇవ్వగలకపోతే క్రిస్మస్ చూస్తావు, క్రిస్మస్ ట్రీ చూస్తావు. చెట్లు క్రిస్మస్ ట్రీ కంటే అందంగా ఉండే చెట్లు చూస్తారు. ఇప్పుడు టౌన్ చర్చెస్ అన్ని ప్రపంచంలో ఏం చేస్తున్నాయో తెలుసా? అన్యుల గుళ్ళు ఎంత అందంగా ఉంటే అంత అందంగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని లక్షలు పెట్టి కరెంటు, కొన్ని లక్షలు పెట్టి డెకరేషన్. ఎందుకండి ఆ లక్షలు? దేవుని సువార్తకు వాడవచ్చా? పేదలకు వాడవచ్చా? దైవ సేవకులు వాడవచ్చా? వాడరు. దొంగ లెక్కలు కూడా రాసుకోవచ్చు దాంట్లో. లక్షలకు లక్షలు డెకరేషన్లు. హిందూ దేవాలయాల కంటే మన దేవాలయాలు చాలా అందంగా ఉండాలంట. దేవాలయాలు కనపడాలన్నా, మన ఇంట్లో చెట్టు కనపడాలన్నా, నక్షత్రం కనపడాలన్నా, డెకరేషన్ కనపడాలన్నా, ఆయన ఏమనుకుంటున్నాడంటే చెడిపోయిన నీ హృదయంలోనికి రావాలనుకుంటున్నాడు ఆయన. అది భయంకరంగా చెడిపోయింది. ఆ చెడిపోయిన హృదయంలోనికి రావాలనుకుంటున్నాడు ఆయన. ఆ హృదయ సింహాసనం మీద కూర్చోవాలనుకుంటున్నాడు. ఆ హృదయాన్నే ఆయన ఇప్పుడు ఉయ్యాలుగా చేసి నీ హృదయంలోనే ఆయన ఉండాలనుకుంటున్నాడు కదా. హృదయం ఎంత భయంకరమైందో తెలుసా? ఒక్కసారి చూడండి మార్కు సువార్త 7వ అధ్యాయంలోకి వద్దాం. ఒక్కసారి మార్కు సువార్త 7వ అధ్యాయంలోకి వస్తే మన హృదయం ఎంతగా చెడిపోయిందంటే, ఎంత కంపు మున్సిపాల్ తొట్టి కంటే చాలా భయంకరమైన హృదయం మనకుంది. ఆ మున్సిపాల్ తొట్టి అన్నా చాలా మేలు. 20వ వచనం చూడండి. మనుషులు లోపల నుండి బయలు వెలుచున్నది, మనుషులను అపవిత్రపరచుతున్నది. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచన, జారత్వం, దొంగతనం, వ్యభిచారం, లోభాలు. ఒకడు బాగుపడితే ఓడ్చుకోలేడు, ఒకటికి మంచిది వస్తే ఓడ్చుకోలేడు, ఒకడు మంచిది ఇస్తే ఓడ్చుకోలేడు. లోభ గుణం, భయంకరమైన గుణాలు ఇవన్నీ ఇంకా ఉన్నాయి చూడండి. అవివేకం, దేవదూషణ, అహంభావం, చెడుతనం, కృత్రిమం, నేను వరుసగా చదవటంలే, కామ వికారం. ఎంత మున్సిపాల్ తొట్టన్నా మన గుడి కంటే మేలు, మన హృదయానికంటే మేలు.
కాకపోతే మంచి గుడ్డలు వేసుకుని వాటిని కప్పేస్తున్నాం మనం. మంచి మంచి డ్రెస్ వేసుకొని పరపరవాడితే దాటి 1,00,000 రూపాయలు డ్రెస్ వేసుకుంటే కూడా లోపల ఉండేదంతా పనికి మాలింది. ఒకవేళ నువ్వు కప్పుకున్నది కప్పుకోలేవు, దేవుడి దగ్గర కప్పుకోలేవు. చూసారా, లౌదూకే సంఘం కప్పుకోవాలనుకుంది. ఎందుకంటే ఆ సంఘానికి డబ్బు ఎక్కువైపోయింది. డబ్బు ఎక్కువైపోయే గర్వం ఎక్కువైపోయింది. అదే అంతిమ దినంలో సంఘంలో మాకేం ధనవంతులం, మాకేం మంచి గుడ్డలు వేసుకున్నాం, మంచి కాటుకు పెట్టుకున్నాం అనుకున్నది లౌదూకే సంఘం. ప్రకటన గ్రంథంలో చూడండి, యేసుప్రభు చూసి ఏమంటాడంటే నువ్వు దిగంబరివి అన్నాడు. ఇదేంద్రండి, ఆయన పెద్ద లైలాన్ బుళ్ళని పెద్ద పెద్ద చీరలు కట్టుకుంటుంటే పెద్ద పెద్ద సూట్లు వేసుకుని వస్తే నన్ను చూసి ఆయన నువ్వు దిగంబరివి అంటే ఆయనకి గుడ్డలు కాదు, నీ హృదయంలో ఉండే దౌర్భాగ్య స్థితి కనపడుతుంది. దౌర్భాగ్య స్థితి. నేను ఆ హృదయంలోకి రావాలంటే రానియటం లేదు. ఎందుకు నా హృదయంలోకి రాలేదు? నా హృదయం అంతా చెడిపోయింది. నేను దాన్ని ఏం చేస్తున్నా, బట్టలతో కొన్నిసార్లు ఏం చేస్తున్నానంటే తెల్లని గుడ్డలు వేసుకొని నా హృదయం కూడా ఇట్టుందని చూపించడానికి వేషధారణ అవుతున్నా. నిలువు టంగీలు వేసుకొని నిలువు టంగీలు మళ్ళీ నేను యాజకుల్లాగా నటించడానికి ప్రయత్నం చేస్తున్నా. యాజకత్వం లేని రోజుల్లో యాజకుడిగా నటించే దొంగ బోధకుడు. ఇప్పుడు యాజకులు లేరు అసలు. మనం యాజకులం, యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళందరూ యాజకులు. 1 పేతురు 2:9 ఎవరిని యాజకులు అనొద్దు, మనం సైతాన్లం అవుతాం. రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు. నడిమికి చినిగిపోయింది యాజకత్వం. యేసుక్రీస్తు లోకలానికి వచ్చి కల్వరి శిలువలో ఉన్నప్పుడు నడిమికి చినిగిపోయింది. ఇప్పుడు యాజకత్వం లేదు. కాబట్టి జాగ్రత్త. మన గుండె ఎలాంటిదంటే చాలా పనికి మాలిన స్థితి కలిగిన గుండె మంది. కాబట్టి దానిలోనికి దేవుని మనం తీసుకురావాలి. అందుకోసమే ప్రయాసపడి భారం మోసుకునిచున్న వాళ్ళారా నా దగ్గరికి రండి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. దావీదు ఎంతో శుద్ధి చేసుకోవాలనుకున్నాడు. కాలం మారినంత మాత్రాన్ని నూతనమవుతామా? ఎవడు చెప్పాడు? పిచ్చోడు. కాగా ఎవడైనా క్రీస్తునందు ఉండితే వాడు నూతనమవుతాడు. ఒకవేళ పాత సంవత్సరం పగులు కూడొచ్చు, ఇంకొక టైంలో కూడొచ్చు. ఎందుకంటే మనల్ని మనం పరీక్షించుకోవడానికి కూర్చున్నాం. మనం ఎలా ఉన్నాం, ఈ సంవత్సరం మనం చేసిన పొరపాట్లు ఏంటి, దేవుడు మన హృదయంలోకి రాలేకపోతున్నాడా, మన హృదయానికి ఇవ్వలేకపోకుండా క్రిస్మస్ చేసుకుంటున్నామా అని మనల్ని మనం పరీక్షించుకోవడానికి ఈ లోకంలోకి వస్తున్నాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దేవునికి నీ హృదయం కావాలా? నీ హృదయం కావాలంటే దావీదు పని చేయాలి. దావీదు ఏమంటాడో తెలుసా? శుద్ధ హృదయము నాకు దయచేయి.